ట్యాక్స్ అండ్ జిఎస్టీ అప్డేట్స్ ఛానల్కి అందరికీ స్వాగతం. ముందుగా 100 సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు. క్యూఆర్ఎంపీ రిటర్న్ ఫైలింగ్ గురించి 2 కొత్త అప్డేట్స్ పోర్టల్లో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ అప్డేట్లో GSTR1, GSTR3B and matching offline tool for taxpayers in QRMP scheme. And what is QRMP అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ పేరాలో. డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోతే the salient points related to filing of Form GSTR1 statement and auto-population of liability in the Form GSTR3B for taxpayers under QRMP scheme for the quarter January to March 2021 are summarized below. అంటే QRMP స్కీమ్లో GSTR1 రిటర్న్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఆ డేటా ఏ విధంగా GSTR3Bలోకి రిఫ్లెక్షన్ వస్తుంది అనేది ఈ కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. Before filing Form GSTR1 quarterly, taxpayers may note the following. QRMP స్కీమ్లో ఉన్న వాళ్ళు GSTR1 ఫైల్ చేయడానికంటే ముందు ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్తున్నారు. వీటికి సంబంధించి అంటే పీరియడ్ జనవరి అండ్ ఫిబ్రవరి 2021, స్టేట్మెంట్ వచ్చేసి IFF. ఇఫ్ ఇన్ సేవ్డ్ స్టేట్, ఇన్ కేసు IFF కనుక మీరు జనవరి మంత్లో కానీ ఫిబ్రవరి మంత్లో కానీ సేవ్ చేసి పెట్టారు తప్ప ఫైలింగ్ అనేది చేయకపోతే దాని రీసెట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకుని IFFలో ఉన్న డేటాని డిలీట్ చేయాలి. ఆ డేటాని తిరిగి మీరు GSTR1 క్వార్టర్లీ రిటర్న్లో అప్లోడ్ చేయాల్సి ఉంటారు. ఇన్ కేస్ డేటా సేవ్ చేశారు బట్ ఫైలింగ్ అనేది కంప్లీట్ అవ్వాలా, సబ్మిటెడ్ స్టేట్లో వదిలేశారు. ఇఫ్ ఇన్ సబ్మిటెడ్ స్టేట్, ఫైల్ IFF బిఫోర్ ఫైలింగ్ ఫామ్ GSTR1 క్వార్టర్లీ. అంటే మీ GSTR1 రిటర్న్ ఫైలింగ్ కంటే ముందుగా IFF అనేది ఫైల్ చేసుకోమని చెప్తున్నారు. ఆఫ్టర్ ఫైలింగ్, ఇన్ కేస్ మీరు IFF కనుక ఫైల్ చేసేసి ఉంటే ఇన్వాయిస్ ఫైల్డ్ ఇన్ IFF ఇన్ జనవరి అండ్ ఫిబ్రవరి నీడ్ నాట్ బి ఎంటర్డ్ అగైన్ ఇన్ ఫామ్ GSTR1. అక్కడ అప్లోడ్ చేసిన B2B ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా మళ్ళీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఇఫ్ దీస్ ఆర్ ఎంటర్డ్ అగైన్, పోర్టల్ విల్ గివ్ అన్ ఎర్రర్ అట్ సేవ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. మీరు అక్కడ డేటా సేవ్ చేయడానికి ట్రై చేసినప్పుడే డూప్లికేట్ వాల్యూస్ అని చెప్పేసి అక్కడ ఎర్రర్ మెసేజ్ అనేది మనకి చూపిస్తుంది. ఈ విధంగా GSTR1 క్వార్టర్లీ రిటర్న్ సేవ్డ్ స్టేట్లో ఉంటే రీసెట్ చేసేసి QRMPలో GSTR1 రిటర్న్లో డేటా మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటారు. సబ్మిటెడ్ చేస్తుంటే ఫైల్ చేసుకోవాలి. ఫైల్ చేసి ఉంటే బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని QRMP1లో GSTR1లో మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటారు. పాయింట్ ఏలో సేవ్డ్ డేటాని మనకి రీసెట్ బటన్ చెక్ చేద్దాం. రీసెట్ నేను రిటర్న్ ఆల్రెడీ ఫైల్ చేసేస్తాను. నేను రిటర్న్ ఆల్రెడీ ఫైల్ చేసి ఉండటంతో నాకు ఇక్కడ ఇంకా రీసెట్ ఆప్షన్ అనేది యాక్టివ్లో లేదు. మీరు కేవలం డేటా అనేది సేవ్ చేసుకుని ఉంటే మీకు రీసెట్ ఆప్షన్ అనేది యాక్టివ్లో ఉంటుంది. నెక్స్ట్ సేవ్ డేటా ఏదైతే ఉందో సో ఇక్కడ ఆల్రెడీ సబ్మిటెడ్ అయిపోయి ఉంటే దాన్ని డైరెక్ట్గా ఫైల్ రిటర్న్లోకి వెళ్ళి OTPతో ఫైల్ చేసుకోవటం. నెక్స్ట్ ఆఫ్టర్ ఫైలింగ్ ఇప్పుడు చూద్దాం. సో ఫైలింగ్ అనేది అయిపోతే మన యొక్క స్టేటస్ ఫైల్డ్గా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ లయబిలిటీ ఇన్ టేబుల్ 3
of GSTR 3B for the taxpayers under QRMP scheme will be auto-populated on the basis of IFF file, if any, for January and February months, and quarterly form GSTR1 for the quarter. మీరు IFF అండ్ GSTR1 రిటర్న్స్ కనుక ఫైల్ చేసినట్లయితే అందులో ఉన్న డేటా ఆటోమేటెడ్గా GSTR 3Bలో టేబుల్ 3కి రిఫ్లెక్షన్ వస్తుంది అంటున్నారు. ఎక్సెప్ట్ 3.1D అంటే అది ఆర్సీఎంకి రిలేటెడ్. ఆర్సీఎం ఇన్ఫర్మేషన్ అనేది GSTR 2B నుంచి వస్తుంది. అదే పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Liability on which of inward supplies attracting reverse charge in table 3.1D is auto-populated from taxpayers form GSTR 2B. The system computer liability will also be available in PDF format on taxpayers GSTR 3B quarterly dashboard. సో వాళ్ళు ఏ విధంగా అయితే డేటా ఆటో పాపులేటెడ్ చేశారో అది చూసుకునేదానికి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అనేది కూడా మనకి అక్కడ అందుబాటులో ఇవ్వటం జరిగింది. ఇది ఆల్రెడీ మనం GSTR1 రిటర్న్ మంత్లీ బేసిస్లో ఉన్న వాళ్ళు చూస్తున్నదే, అది క్వార్టర్లీకి కూడా సేమ్ ఫీచర్స్ అనేవి ఇవ్వటం జరిగింది అనేది అనే ఉద్దేశంలో వీళ్ళు చెప్తున్నారు. Data saved or submitted stays in form GSTR1 or IFF will not be auto-populated as a liability in table 3 of the form GSTR 3B. మీరు అక్కడ డేటా సేవ్ చేసి ఉన్న ఫైలింగ్ సబ్మిట్ చేసి ఉన్న ఫైలింగ్ అనేది చెయ్యకపోతే ఆ డేటాని GSTR 3Bలోకి తీసుకురావటం అనేది జరగదు. GSTR 3Bలో టేబుల్ 3 అనే ఐఎఫ్ఎఫ్లో కానీ GSTR1లో కానీ డేటా సేవ్డ్ ఆర్ సబ్మిటెడ్ స్టేజ్లో కనుక వదిలేస్తే అది GSTR 3Bలో టేబుల్ 3లోకి తీసుకురావటం అనేది జరగదు అని వీళ్ళు చెప్తున్నారు. సో అక్కడ మనం ఖచ్చితంగా ఫైల్ అని కానీ లేకపోతే డేటా డిలీట్ చేసేసి GSTR1లో అప్లోడ్ చేసి ఫైల్ చేయడం కానీ ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ మ్యాచింగ్ ఆఫ్లైన్ టూల్. GSTR 2B రికన్సిలేషన్కి గాను ఈ ఆఫ్లైన్ టూల్ని వాళ్ళు ఆన్లైన్లో ఇవ్వటం జరిగింది. డౌన్లోడ్స్లో ఆఫ్లైన్ టూల్స్లో మ్యాచింగ్ ఆఫ్లైన్ టూల్లోకి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్ టూల్ గురించి నేను సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను. QRMP స్కీమ్లో GSTR1 బట్టి 3B ఎలాగా అనేది ఇప్పుడు చూద్దాం. జనవరిలో ఐఎఫ్ఎఫ్లో నేను ఆల్రెడీ 3B నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్న సిస్టమ్ జనరేటెడ్ పీడిఎఫ్ ఫైల్తో కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక 3B పరంగా మనం కంపేర్ చేద్దాం. సేమ్ టైం జనరేటెడ్ పీడిఎఫ్లో మనకి ఏ మంత్కి ఆ మంత్ సపరేట్గా డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. బోత్ ట్యాక్స్ లయబిలిటీ అండ్ ఐటీసీ రెండింటికి. 1,10,93,076 రూపాయల 81 పైసా, 1,66,405 రూపాయల 62 పైసలు టోటల్ అమౌంట్గా. సో ఈ వాల్యూ అనేది కరెక్ట్గానే మనకి GSTR 3Bలో ఒక రిఫ్లెక్షన్ వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా ఫిబ్రవరి మంత్ కానీ చూసుకున్నట్లయితే 79,19,172 రూపాయల 76 పైసలు IGST ప్లస్ CGST ప్లస్ SGST. సో ఇక్కడ 2,37,575.22 ఈ మూడింటిని సమ్ చేస్తే సరిపోతుంది. ఫైనల్గా మార్చ్కి వెళ్తే మార్చ్ మంత్ రిటర్న్లో B2B 50,67,641.17 పైసలు. సో 76,000 సో 1,52,000 టోటల్ ట్యాక్స్. నెక్స్ట్ అదేవిధంగా B2Cని కూడా మనం కంపేర్ చేసుకుంటే taxable outward intrastate supplies made to unregistered persons
సో ఇక్కడ అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అంటే B2C. B2Cని కూడా మనం కంపేర్ చేసుకుంటే 4,15,501 రూపాయి 17 పైసలు. ట్యాక్స్ అమౌంట్ వచ్చేసి 12,465 రూపాయల 4 పైసలు. సో ఈక్వల్గా రెండు సరిపోతున్నాయి. సో వీటి యొక్క టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో, సో నేను వేసిన GSTR 1కి ఆటో పాపులేటెడ్ వాల్యూస్ కరెక్ట్గానే రిఫ్లెక్షన్ వచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ జనరేటెడ్ PDF ఫైల్తో మన టాలీ డేటాని కంపేర్ చేద్దాం. 2,44,96,021 రూపాయి 91 పైసా, 41,243 24 మ్యాచ్ అవుతుంది. 3,46,818 రూపాయల 74 అక్కడ 76 వచ్చింది. పైసల్లో మాత్రమే చిన్న డిఫరెన్స్. సెస్ 20. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఈ అప్డేట్ వచ్చేసి GSTR 2B అండ్ GSTR 3Bకి రిలేటెడ్ QRMP స్కీమ్ సంబంధించి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి GSTR 1 అండ్ 3B అంటే అవుట్పుట్కి రిలేటెడ్గా సపరేట్ ఒక అప్డేటు, ఇన్పుట్కి రిలేటెడ్గా సపరేట్ అప్డేట్ అనేది వాళ్ళు ఇవ్వటం జరిగింది. దీంట్లో ద న్యూ ఫీచర్స్ రిలేటెడ్ టు ఫైలింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఆర్ రిటర్న్స్ బై ట్యాక్స్ పేయర్స్ ఆన్ ద QRMP scheme for the quarter January to March 2021, which are summarized below. 2B రిలేటెడ్ అండ్ GSTR 3B రిలేటెడ్ ఫీచర్స్ని ఈ కింద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనం ఒకసారి దాంట్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి మొత్తం ABCDE అని 5 పాయింట్స్ ఇవ్వటం జరిగింది. దీంట్లో నేను కొద్దిగా ఆర్డర్ చేంజ్ చేస్తున్నాను ఫ్లో అర్థం అవటం కోసం. ఫస్ట్ C పాయింట్ నుంచి CDABEగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Taxpayers can view and download their system generated GSTR 2B quarterly for January to March 2021 quarter by clicking on auto drafted ITC for the quarter on or after 14th April 2021 by selecting the last month of the quarter M3. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ట్యాక్స్ పేయర్స్ వాళ్ళ యొక్క ఇన్పుట్స్ 2Bలో క్వార్టర్లీ బేసిస్గా చూసుకోవాలి అనుకుంటే ఆటో డ్రాఫ్టెడ్ ITC స్టేట్మెంట్ ఫర్ క్వార్టర్ April 14th కానీ ఆ తర్వాత కానీ చూసుకుంటే వాళ్ళకి కనిపిస్తాయని చెప్తున్నారు. The default view of Form GSTR 2B is quarterly. However, to view Form GSTR 2B of a particular month M1, M2 or M3, taxpayers has an option to select appropriate month from the view drop down to view the month's data. ఇక్కడ మనకు 2Bలో డిఫాల్ట్ వ్యూ అనేది క్వార్టర్లీ ఉంటుంది. మనకు కావాలంటే క్వార్టర్లీలో కానీ లేదా మంత్ వైజ్గా చూసుకోవాలనుకున్నా కూడా అక్కడ ఒక ఫీచర్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, GSTR 2B contains details of suppliers filed IFFs for month M1 and M2 and filed Form GSTR 1 of the suppliers for the month M3. ఇక్కడ సప్లయర్స్ అన్న మాట ఇవ్వలేదు. సో మన IFFలో ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా మన GSTR 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ అని అనుకోవటానికి ఆస్కారం ఉంది. సో అందు గురించి సప్లయర్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, Form GSTR 2B has two sections of ITC available and ITC not available, which flows from the suppliers filed IFF and Form GSTR 1 imports etc. GSTR 2Bలో two sections of ITC, that means ITC available and ITC not available అనే రెండు సెక్షన్స్ ఉన్నాయి. అది GSTR 1 కానీ IFF కానీ మన యొక్క సప్లయర్స్ ఎవరైతే ఫైల్ చేశారో వాటి నుంచి మనకి ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది
ఇవ్వటం జరిగింది. ఇట్ ఆల్సో కంటైన్స్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ద ట్యాక్స్ పేయర్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ ట్యాక్స్ పేయర్స్ ఓన్ ఫైల్డ్ ఐఎఫ్ఎఫ్ అండ్ ఫామ్ GSTR1. ఇది ఇక్కడ ఇర్రెలవెంట్ పాయింట్. యాక్చువల్గా దీన్ని ఇక్కడ స్ట్రైక్ అవుట్ చేసేయాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది ట్యాక్స్ లయబిలిటీ గురించి కాదు, ఇక్కడ మనకి ఇన్పుట్స్ గురించి చెప్తున్నారు ఈ అప్డేట్లో. బహుశా ఇది వచ్చేసి మన ఫస్ట్ అప్డేట్ చదివిన దాంట్లో అక్కడెక్కడో మెన్షన్ చేయాల్సిన పాయింట్ అనుకుంటా. ఈ పాయింట్ వచ్చేసి కట్ ఆఫ్ డేట్స్ గురించి చెప్తుంది అడ్వైజరీ. మంత్లీ బేసిస్లో అయితే 11th కింద, క్వార్టర్లీ కానీ లేదా వేరే ఏ అదర్ రిటర్న్స్ అయినా QRMP స్కీమ్, నాన్ రెసిడెంట్ ట్యాక్స్ పేయర్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఇంపోర్ట్ SEZs ఏవైనా కూడా ఇంకా 13వ తారీఖున మనకి GSTR 2Bకి డేటా అప్డేట్ వస్తాయని 5th పాయింట్ అడ్వైజరీగా మనకి ఇవ్వటం జరిగింది. మనం రిటర్న్ డాష్బోర్డ్లోకి వచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ GSTR 2B మంత్లీ అండ్ GSTR 2B క్వార్టర్లీ వ్యూ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే ఇవ్వటం జరిగింది. GSTR 2B క్వార్టర్లీలో వ్యూ అండ్ డౌన్లోడ్ ఆప్షన్స్ ఇచ్చారు. JSON అండ్ XL ఫైల్స్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాంట్ డౌన్లోడ్. సో ఇక్కడ డేటా అనేది మనకి క్వార్టర్లీ బేసిస్గా ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్స్కి గాను మనం సపరేట్గా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్, ITC అవైలబుల్ అండ్ నాట్ అవైలబుల్గా 2 సెక్షన్స్గా కేటగరైజ్ చేశారు. ITC అవైలబుల్ అండ్ ITC నాట్ అవైలబుల్. ITC అవైలబుల్ని గ్రీన్ గాను, ITC నాట్ అవైలబుల్ని రెడ్ గాను వీళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. వ్యూ అండ్ డౌన్లోడ్ ఈ ఇన్ఫర్మేషన్ మన ఏప్రిల్ 14th తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇవాళ 15వ తారీఖు. అట్ ప్రెసెంట్ మనం ఆల్రెడీ డేటా అదే చూస్తున్నాం. ఆటో పాపులేషన్ ఆఫ్ ITC ఇన్ ఫామ్ GSTR 3. Auto population of ITC in form GSTR 3B for the QRMP taxpayers. డేటా అనేది GSTR 2A నుండి GSTR 2B నుండి డేటా GSTR 3Bకి ఆటో పాపులేషన్ ఏ విధంగా అవుతుంది అనేది కింద వివరిస్తున్నారు. Figures of ITC available and ITC to be reversed will now be auto populated in table 4 of GSTR 3B for the QRMP taxpayer from their system generated quarterly form GSTR 2B. సో దీన్ని ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. GSTR 2Bలోకి వెళ్తే ఇక్కడ క్వార్టర్లీ అండ్ మంత్ వైజ్ జనవరిగా, ఫిబ్రవరి అండ్ మార్చ్ ఏ మంత్కి ఆ మంత్ సపరేట్గా అండ్ క్వార్టర్లీగాను క్యుములేటివ్గా ఇక్కడ వాల్యూస్ అనేది వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. టేబుల్ 4లోకి డేటా అనేది ఆటో పాపులేటెడ్ అవుతుందని చెప్పారు. 3,95,944.15 పైసలు, 1,92,293 రూపాయల 48 పైసలు. సో ఇక్కడ నుండి వాల్యూస్ ఇక్కడ మన GSTR 3B క్వార్టర్లీ టేబుల్ 4కి రావటం అనేది జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఆన్ GSTR 3B డాష్బోర్డ్ additional button System Computer GSTR 3B has also been provided, by clicking which System Computer form GSTR 3B can be downloaded in PDF format. QRMP స్కీమ్లో కూడా సిస్టమ్ జనరేటెడ్ GSTR 3B అనేది వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే PDFలో ఆటో పాపులేటెడ్ సిస్టమ్ జనరేటెడ్ ఇన్పుట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఇన్పుట్స్కి సంబంధించిన వివరం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. జనవరికి సంబంధించి ఎంత ఇన్పుట్స్, ఫిబ్రవరికి సంబంధించి ఎంత ఇన్పుట్స్ అండ్ మార్చికి సంబంధించి ఎంత ఇన్పుట్స్ మనకి
2B పరంగా మనకి ఇక్కడ జిఎస్టిఆర్ 3Bలో ఆటో పాపులేటెడ్ అయిన వాల్యూస్ని ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇన్పుట్స్ కనుక చూసుకున్నట్లయితే మన బుక్స్ డేటాతో 3,95,944.15 1,92,293.48. ఇక్కడ కూడా మనకి పైసల డిఫరెన్స్తో 3B అనేది మ్యాచ్ అవుతుంది. సో ఈ క్లయింట్కి సంబంధించి నేను జిఎస్టిఆర్ 3B ఫైల్ చేసేసుకోవచ్చు. సో నా టాలీ డేటాతో జిఎస్టిఆర్ 3B క్వార్టర్లీ మ్యాచ్ అయింది కాబట్టి నేను ఇంకా ఫైల్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్న డౌట్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.